హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ రమేష్. మీరు చూస్తున్నారు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో 10th మ్యాథ్స్లోని సిమిలర్ ట్రయాంగిల్స్లో 2 పార్ట్స్ డిస్కస్ చేసాం. అందులో ఇంట్రడక్షను, అట్లాగే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 8.1లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేయడం జరిగింది కదా. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్స్ని పైన కార్డ్స్లోను అట్లాగే కింద డిస్క్రిప్షన్లోను ఉంచుతాను, అక్కడి నుంచి మీరు చూడవచ్చు. ఈరోజు మనం క్రైటీరియన్ ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ నెంబర్ 8.2లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నా, అట్లాగే ఆ 8.2 ఎక్సర్సైజ్ కంటే ముందున్న డూ దిస్ ట్రై దిస్లో ఉన్న సమ్స్ మనం సాల్వ్ చేయాలన్నా ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి ఏమిటో ఒకసారి చూద్దాం. అంటే 2 ట్రయాంగిల్స్ ఎప్పుడు సిమిలర్ అవుతాయి, దానికి కండిషన్స్ ఏంటి. ఆల్రెడీ మనం సిమిలర్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం కదా. మనకి 2 ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. అంటే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అట్లాగే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షనల్, అంటే కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం అసలు ట్రయాంగిల్స్ ఎప్పుడు సిమిలర్ అవుతాయో డిస్కస్ చేద్దాం. దానికి కండిషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఏఏఏ సిమిలారిటీ, అంటే యాంగిల్ 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 సిమిలారిటీ ఇన్ 2 ట్రయాంగిల్స్. ఇఫ్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, then the sides opposite the equal angles are in the same ratio. మనం రేషియోస్ ఈక్వల్గా ఉంటే అవి ప్రపోర్షనల్గా ఉన్నాయంటాం కదా. అండ్ హెన్స్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. అంటే మనకి 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్, 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఈ రెండు మనకి సిమిలర్ అవ్వడానికి ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే ఇందులో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అంటే ఏ యొక్క కరస్పాండింగ్ యాంగిల్ పి, అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి అవ్వాలి. అట్లాగే బి క్యూలు కరస్పాండింగ్ యాంగిల్స్ అవి రెండు ఈక్వల్ అవ్వాలి. అట్లాగే సి అండ్ ఆర్ ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అవి రెండు ఈక్వల్ అవ్వాలి. అప్పుడు వీటికి యాంగిల్స్కి ఆపోజిట్గా ఉండే, అంటే ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉండే సైడ్స్ యొక్క రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ యాంగిల్ పి యాంగిల్ ఈక్వల్, వాటికి ఆపోజిట్గా ఉండే సైడ్స్ ఏంటి, ఏకి ఆపోజిట్ సైడ్ బీసీ, పికి ఆపోజిట్ సైడ్ క్యూఆర్, అంటే బీసీ బై క్యూఆర్ అవుతుంది. అట్లానే బికి ఆపోజిట్ సైడ్ అండ్ క్యూకి ఆపోజిట్ సైడ్స్ ఏసీ బై పిఆర్ అండ్ ఈక్వల్ టు నెక్స్ట్ సిఆర్లకు ఆపోజిట్ సైడ్స్ ఏబి బై పిక్యూ అవుతుంది. అట్లాగే ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. మనం 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అంటే దాన్ని ఎట్లా రాస్తాం, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. అంటే మనం ఈ క్రైటీరియాను ఉపయోగించి 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పాలంటే వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే ఆటోమేటిక్గా సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి, అంటే సైడ్స్ యొక్క రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ. ఇన్ 2 ట్రయాంగిల్స్ the sides of one triangle are proportional to the corresponding sides of other triangle, then their corresponding angles are equal and hence the triangles are similar. అంటే మనకి ఏవైనా 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్ఓ, నెక్స్ట్ వన్ ఈజ్ XYZ. మనం ఈ క్రైటీరియాను ఉపయోగించి ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పాలి అంటే వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్గా ఉండాలి, అంటే కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్ యొక్క కరస్పాండింగ్ సైడ్ XY అనుకున్నట్లయితే వాటి యొక్క రేషియో ఏమవుతుంది, ఎంఎన్ బై XY ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎన్ఓ యొక్క కరస్పాండింగ్ సైడ్ YZ అనుకుంటే NO by
వైజెడ్ ఈక్వల్ టు అలాగే ఎంఓ బై ఎక్స్జెడ్. అంటే టూ ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటే, అంటే కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్గా ఉంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆటోమేటిక్గా ఈక్వల్గా ఉంటాయి. అంటే దట్ ఎంప్లాయిస్ ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయి, యాంగిల్ ఎం ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అవుతుంది, అట్లాగే యాంగిల్ ఎన్ ఈక్వల్ టు యాంగిల్ వై అవుతుంది, అట్లాగే యాంగిల్ ఓ ఈక్వల్ టు యాంగిల్ జెడ్ అవుతుంది. ఓకే, అండ్ హెన్స్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఆటోమేటిక్గా టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి, సిమిలర్ అవుతాయి. అంటే ట్రయాంగిల్ ఎంఎన్ఓ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎక్స్ వై జెడ్. అంటే మనం ఈ క్రైటీరియా ఎస్ఎస్ఎస్ క్రైటీరియా ఉపయోగించాలంటే టూ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోస్ ఈక్వల్గా ఉంటే ఆ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పొచ్చు అనమాట. అంటే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఎస్ఏఎస్ సిమిలారిటీ. ఇఫ్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు one angle of other triangle and the sides included these angles are proportional, then the two triangles are similar. అంటే మనం ఈ క్రైటీరియాని సిమిలారిటీ క్రైటీరియాని ఉపయోగించాలంటే కండిషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టూ ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అండ్ డిఈఎఫ్. ఈ టూ ట్రయాంగిల్స్ ఈ క్రైటీరియాని బేస్ చేసుకుని సిమిలర్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే, ఇందులో ఫస్ట్ ట్రయాంగిల్లో ఉన్న ఒక యాంగిల్ సెకండ్ ట్రయాంగిల్లో ఉన్న ఏదో ఒక యాంగిల్కి ఈక్వల్గా ఉండాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ యాంగిల్ డికి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అనుకుంటే రెండు ఈక్వల్గా ఉండి, నెక్స్ట్ ఏం జరగాలంటే ఇంక్లూడెడ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉండాలి. ఇంక్లూడెడ్ సైడ్స్ ఇంక్లూడెడ్ అంటే యాంగిల్ ఏ యొక్క సైడ్స్ ఏంటి, ఇంక్లూడెడ్ సైడ్స్ ఏబి ఏసి, అట్లాగే యాంగిల్ డి యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ ఏంటి డిఈ డిఎఫ్. వాటి యొక్క రేషియో ఈక్వల్గా ఉండాలి. అంటే ఇక్కడ మనకి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి అయిందనుకోండి, అప్పుడు వాటి యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ యొక్క రేషియో ఏమవుతుంది, ఏబి బై డిఈ ఈక్వల్ టు ఏసి బై డిఎఫ్. ఇట్లా అయితే అప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు అనమాట. ఆటోమేటిక్గా మిగిలిన యాంగిల్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. ఓకే, అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఈ అయ్యిందనుకోండి, అంటే ఇందులో ఫస్ట్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ సెకండ్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్కి ఈక్వల్ అవ్వాలి ఫస్ట్. అంటే ఇక్కడ మనకి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఈ అయింది. తర్వాత ఏమవ్వాలి, ఆ ఇంక్లూడెడ్ సైడ్స్ అంటే మనకి యాంగిల్ ఏ యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ ఏమో ఏబి అండ్ ఏసి, మరి యాంగిల్ ఈ యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ ఏమవుతాయి ఈడి ఆర్ డిఈ అండ్ ఈఎఫ్. వాటి యొక్క రేషియో ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎలా ఉండాలి, ఏబి బై ఈడి ఆర్ డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసి బై ఈఎఫ్. ఇలా ఉంటేనే ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ ఈజ్ ఏఏ సిమిలారిటీ. ఈ రెండు మనకి ఒకేలా చెప్పుకోవచ్చు, ఒకే సిమిలారిటీ కింద చెప్పుకోవచ్చు. మనం ఆల్రెడీ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees కదా. ఫర్ ఎగ్జాంపుల్ టూ ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ట్రయాంగిల్ ఇందులో యాంగిల్ 40 degrees 50 degrees 40 degrees 50 degrees. మనకు ఒక ట్రయాంగిల్లో టూ యాంగిల్స్ తెలిస్తే థర్డ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. దేన్ని ఉపయోగించి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ 180 కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే 50 + 40 90, అంటే 180 - 90 90, అంటే థర్డ్ యాంగిల్ 90 degrees అవుతుంది. అట్లాగే దీంట్లో కూడా థర్డ్ యాంగిల్ ఆటోమేటిక్గా ఎంత అవుతుంది, 90 degrees అవుతుంది. అంటే మనం ఈ క్రైటీరియాలో ఒక ట్రయాంగిల్లో టూ యాంగిల్స్ మరొక ట్రయాంగిల్లో టూ యాంగిల్స్ ఈక్వల్ అయితే చాలు, ఆ టూ ట్రయాంగిల్స్ని
సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పేయచ్చు. ఎందుకంటే ఆటోమేటిక్గా సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని థర్డ్ యాంగిల్ ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతుంది అనమాట. ఇఫ్ టూ యాంగిల్స్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ ఆర్ రెస్పెక్టివ్లీ ఈక్వల్ టు ద టూ యాంగిల్స్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్ దెన్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. అంటే మనకి టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. టూ ట్రయాంగిల్స్లో టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే చాలు మనం ఈ సిమిలారిటీ క్రైటీరియాని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ క్రైటీరియాస్ని బేస్ చేసుకుని డూ దిస్ ట్రై దిస్లో ఉన్న కొన్ని సమ్స్ని, ఇంపార్టెంట్ సమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ట్రై దిస్లో సెకండ్ ప్రాబ్లం, ఎక్స్ప్లెయిన్ వై ద ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అండ్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఇచ్చిన ఫిగర్స్లో టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆ టూ ట్రయాంగిల్స్ ఎలా సిమిలర్ అవుతాయి మనం ప్రూఫ్ చేయాలి. అట్లాగే అక్కడ ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి పీక్యూఆర్ అండ్ ఎస్టియు అనే టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇవి రెండు ఫస్ట్ని కంపేర్ చేద్దాం. అంటే ఏవి ఈక్వల్గా ఉన్నాయో, ఏ పార్ట్స్, ఏ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఏ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉన్నాయో ఒకసారి వెరిఫై చేద్దాం. ట్రయాంగిల్ పీక్యూఆర్, ట్రయాంగిల్ ఎస్టియు. ఇక్కడ మనకి యాంగిల్ ఆర్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్, అవి రెండు రైట్ యాంగిల్స్ కాబట్టి కదా. యాంగిల్ ఆర్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్. నెక్స్ట్ యాంగిల్ క్యూ ఈక్వల్ టు యాంగిల్ టీ, అది కూడా మనకి డయాగ్రామ్లోనే ఇవ్వడం జరిగింది. యాంగిల్ క్యూ ఈక్వల్ టు యాంగిల్ టీ. అంటే మనకి ఒక ట్రయాంగిల్లో టూ యాంగిల్స్ ఇంకొక ట్రయాంగిల్లో టూ యాంగిల్స్కి ఈక్వల్ అవ్వాయి కాబట్టి మనం ఏ సిమిలారిటీని, అంటే ఒక ట్రయాంగిల్లో టూ ఇంకొక ట్రయాంగిల్లో టూ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది కాబట్టి ఏ సిమిలారిటీని అప్లై చేయొచ్చు ఇక్కడ. దేర్ఫోర్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్. ఇక్కడ ఆర్ఎస్ ఈక్వల్ క్యూటీ ఈక్వల్ అంటే మనకి పియు ఈక్వల్ అవుతాయి కదా. అంటే పి యాంగిల్ యు యాంగిల్ అంటే యు, క్యూ ఏమో టీ, క్యూటీఎస్ అని రాయొచ్చు. మనం ఏ సిమిలారిటీని బేస్ చేసుకున్నాం మనం, ఏ సిమిలారిటీ. మనకి టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే ఆటోమేటిక్గా వాటిలో సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి కాబట్టి మనకి ఎంతవరకు అవసరమో ఆ సైడ్స్ యొక్క రేషియోస్ తీసుకుందాం. అంటే మనకి ఇందులో పీక్యూ బై ఈ పీక్యూ అనేది యూటీకి మనకి కరస్పాండింగ్ సైడ్ అవుతుంది. అంటే యూటీ ఈక్వల్ టు నెక్స్ట్ క్యూఆర్, మనకి క్యూఆర్కి కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది టీఎస్. ఓకే, వీటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే పీక్యూ 5 బై యూటీ ఎక్స్ ఈక్వల్ టు క్యూఆర్ 3, టీఎస్ 4.5 బై 4.5. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఎక్స్ ఇంటూ 3 అంటే 3x అవుతుంది. 5 ఇంటూ 4.5. మనం 3ని LHS నుంచి RHS తీసుకెళ్తే అక్కడ డివిజన్ చేస్తుంది కదా. అంటే దట్ ఇంప్లైజ్ ఎక్స్ ఈక్వల్ టు 5 ఇంటూ 4.5 బై 3. 3 టేబుల్ 4.5లో 4లో 1 టైం 0.15 అవుతుంది 5 టైమ్స్. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 1.5 ఈక్వల్ టు 7.5 ఈజ్ ద ఆన్సర్, వాల్యూ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ థర్డ్ రోమన్. ఇక్కడ కూడా మనకి టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అవి రెండు ఏ క్రైటీరియాని బేస్ చేసుకుని సిమిలర్ అవుతాయో ప్రూఫ్ చేయాలి. ఫస్ట్ మనం టూ ట్రయాంగిల్స్ కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ సిఈడి ఆర్ సిడిఈ ఏమేమి ఈక్వల్లో చూద్దాం మనం. ఇక్కడ మనకి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఈ ఆల్రెడీ గివెన్ కదా. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఈ. అట్లాగే ఇవి రెండు కూడా ఈక్వల్ అయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. అవి ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈసిడి.
వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఇంకొక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్కి ఈక్వల్ అయ్యాయి కాబట్టి అవి రెండు కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్. ఇప్పుడు ఏ యాంగిల్ దేనికి ఈక్వల్గా ఉంది? ఈ కదా, ఈ. బి యాంగిల్ డికి ఈక్వల్గా ఉంటుంది, ఈడిసి. ఓకే, ఇప్పుడు ఇది ఏ క్రిటీరియన్ బేస్ చేసుకుని చెప్పాం? ఏ సిమిలారిటీ. 2 ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. దట్ ఎంప్లాయిస్ ఏబి బై ఈడి ఈక్వల్ టు నెక్స్ట్ బీసీకి కరస్పాండింగ్ సైడ్ డిసి ఆర్ సిడి. వీటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏబి వాల్యూ 24/14 ఈక్వల్ టు బీసీ 22/x. ఓకే, మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 24 into x ఈక్వల్ టు 14 into 22. మనం 24ని RHSలోకి తీసుకెళ్ళినట్లయితే x ఈక్వల్ టు 14 into 22/24. మనకి ఇక్కడ 2 టేబుల్ 11 times 12 times, నెక్స్ట్ 2 టేబుల్ 6 times 7 times. దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్ టు 7 11s are 77/6. దట్ ఈక్వల్ టు 6 1s are 6, 17 అవుతుంది. 2 6 are 12, 5 ఉంటుంది అంటే 50 అవుతుంది. 0.8. ఫిఫ్త్ రోమన్. ఇక్కడ కూడా మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆ రెండింటిని కంపేర్ చేసినట్లయితే అంటే ట్రయాంగిల్ PQR ట్రయాంగిల్ PMN, ఈ రెండిట్లో ఏమేమి ఈక్వల్గా ఉన్నాయో చూద్దాం. ఈ రెండిట్లో మనకి యాంగిల్ P అనేది కామన్గా ఉంది కదా, కామన్ యాంగిల్ అంటే యాంగిల్ P ఈక్వల్ టు యాంగిల్ P కామన్. అట్లాగే ఈ MN QR రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి. వాటిని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం కదా. అంటే యాంగిల్ Q ఈక్వల్ టు యాంగిల్ M. అట్ ద సేమ్ టైం ఈ రెండు యాంగిల్స్ కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి, అవి కూడా ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ R ఈక్వల్ టు యాంగిల్ N. ఇవి రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ మరొక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి బై ద క్రిటీరియన్ ఏ సిమిలారిటీ ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. దట్ ఇంప్లైజ్ ట్రయాంగిల్ PQR ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PMN బై ఏ సిమిలారిటీ. ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవే కాబట్టి వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోస్ తీసుకుందాం మనం. క్యూఆర్ ఇక్కడ ఈ యొక్క కరస్పాండింగ్ సైడ్ MN అంటే QR బై MN ఈక్వల్ టు నెక్స్ట్ PR బై PR యొక్క కరస్పాండింగ్ సైడ్ PN అవుతుంది కదా. దట్ ఇంప్లైస్ QR వాల్యూ 15 బై MN వాల్యూ 5 ఈక్వల్ టు PR అంటే P నుంచి R వరకు లెంత్ మనకి 4+x అవుతుంది కదా. మొత్తం టోటల్ లెంత్ తీసుకోవాలి 4+x బై నెక్స్ట్ PN 4 అవుతుంది. దిస్ ఈజ్ 5 టేబుల్ 1 time 3 times. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 4+x ఈజ్ ఈక్వల్ టు 4 3s are 12 అవుతుంది. అంటే 4+x ఈక్వల్ టు 12. ఇప్పుడు 4ను మనం RHSలోకి తీసుకెళ్తే x ఈజ్ ఈక్వల్ టు 12 - 4 అంటే x ఈక్వల్ టు 8 ఈజ్ ద ఆన్సర్. ఈ ట్రై దిస్లో మరికొన్ని సమ్స్ ఉన్నాయి, అవి మీరు సొంతంగా చేయడానికి ప్రయత్నించండి.
ఇప్పుడు ఎక్సర్సైజ్ నెంబర్ 8.2లో ఉన్న సమ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ in the given figure angle ADE equal to angle B, then show that triangle ABC is similar to triangle ADE, and if AD equal to 3.8 centimeters, AE equal to 3.6 centimeters, BE equal to 2.1 centimeters and BC equal to 4.2 centimeters, then find DE. ఓకే, ఇప్పుడు మనం ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ ADE సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూఫ్ చేద్దాం. ఆ రెండు ట్రయాంగిల్స్ని మనం కంపేర్ చేసినట్లయితే ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ ADE ఈ రెండిట్లోని యాంగిల్స్ని కంపేర్ చేద్దాం. మనకి రెండు ట్రయాంగిల్స్ ABC అంటే ఈ లార్జ్ ట్రయాంగిల్ అండ్ ADE మీన్స్ దిస్ వన్. ఇక్కడ మనకి యాంగిల్ A అనేది రెండు ట్రయాంగిల్స్లోని కామన్గా ఉంది కాబట్టి యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ A కామన్ యాంగిల్. అట్లాగే యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ T గివెన్ ఆల్రెడీ రెండు ఈక్వల్ అని ఇవ్వడం జరిగింది కదా, అంటే యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ ADE గివెన్. ఇప్పుడు మనకు ఒక ట్రయాంగిల్లో టూ యాంగిల్స్ మరొక ట్రయాంగిల్లో టూ యాంగిల్స్కి ఈక్వల్ అయితే ఆ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ బై ద క్రిటీరియన్ ఆఫ్ AA సిమిలారిటీ. కాబట్టి వీ కెన్ సే దట్ ట్రయాంగిల్ ABC is similar to triangle ADE by the rule of AA similarity. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ ప్రూఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూద్దాం. మనకి టూ ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉంటే అందులో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి, అంటే వాటి యొక్క రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి. ఈ ట్రయాంగిల్లో ఉన్న సైడ్స్ యొక్క రేషియోస్ తీసుకున్నాం, అంటే దట్ ఎంప్లైస్ AB by AD ఈజ్ ఈక్వల్ టు BC by DE. ఓకే, వీటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. AB వాల్యూ ఎంత? ఇక్కడ మనకి AB డైరెక్ట్గా ఇవ్వలేదు కదా, AE తెలుసు మనకి 3.6 సెంటీమీటర్స్, అట్లాగే BE కూడా తెలుసు 2.1 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇంకేం తెలుసు, AD 3.8 సెంటీమీటర్స్ అండ్ BC 4.2 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి AB కావాలి. AB అంటే మొత్తం ఈ లెంత్ కావాలి, అంటే 3.6 ప్లస్ 2.1 అవుతుంది. 3.6 ప్లస్ 2.1 బై AD 3.8 ఈక్వల్ టు BC వాల్యూ ఎంత 4.2. DE వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ DE. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 3.6 ప్లస్ 2.1 5.7 బై 3.8 ఈక్వల్ టు 4.2 బై DE. ఇక్కడ మనకి న్యూమరేటర్లో డినామినేటర్లో డెసిమల్స్ ఉన్నాయి కదా, అంటే డెసిమల్ తర్వాత ఒక్కొక్క ప్లేస్ ఉంది, 10తో మల్టిప్లై చేసినట్లయితే ఆ పాయింట్ పోతుంది కదా, అంటే దట్ ఎంప్లైస్ 5.7ని 10తో మల్టిప్లై చేస్తే 57 అవుతుంది, 3.8ని 10తో మల్టిప్లై చేస్తే 38 ఈక్వల్ టు 4.2 బై DE. ఈ రెండిట్లో మనకి 90 టేబుల్ పోతుంది, 57లో 3 టైమ్స్, 38లో 2 టైమ్స్, అంటే దట్ ఎంప్లైస్ 3/2 ఈక్వల్ టు 4.2 బై DE. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3 ఇంటూ DE ఈక్వల్ టు 2 ఇంటూ 4.2. ఓకే, 3 ఇంటూ DE ఈక్వల్ టు 2 ఇంటూ 4.2 అంటే 8.4 అవుతుంది. ఇప్పుడు DE ఈక్వల్ టు 8.4 బై 3. 3 టేబుల్ని 8.4లో కట్ చేసినట్లయితే 2 3s are 6 పాయింట్, ఇంకా 2 ఉంది కదా 24 అవుతుంది, 24లో 3 8 టైమ్స్, అంటే DE ఈక్వల్ టు 2.8 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. The perimeters of two similar triangles are 30 centimeters and 20 centimeters respectively. If one side of the first triangle is 12 centimeters, then determine the corresponding side of the second triangle. మనకి
2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. వాటిని మనం సమ్ ఏబిసి డిఈఎఫ్ అనుకుందాం. లెట్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఓకే, వాటి యొక్క పెరిమీటర్స్ ఇవ్వడం జరిగింది. అంటే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్ అండ్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. అలాగే ఫస్ట్ ట్రయాంగిల్లో ఒక సైడ్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏబి అనుకున్నాం. అంటే ఏబి ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. దీనికి కరస్పాండింగ్ సైడ్ ఇన్ సెకండ్ ట్రయాంగిల్లో ఈ ఏబికి కరస్పాండింగ్ సైడ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏబి యొక్క కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది? డిఈ అవుతుంది కదా. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డిఈ. మనకి ఎప్పుడైనా సరే సిమిలర్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్స్ అంటే వాటి రేషియోస్, అంటే రేషియో ఆఫ్ పెరిమీటర్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. అంటే 2 ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నప్పుడు వాటి యొక్క పెరిమీటర్స్కి రేషియో ఎంత వస్తుందో వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో కూడా అంతే ఉంటుంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు? వీ నో దట్ రేషియో ఆఫ్ perimeters of similar triangles is equal to the ratio of their corresponding sides. కాబట్టి మనం ఏం రాయొచ్చు? పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై రేషియో అంటే డివిజన్ చేస్తాం కదా, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈక్వల్ టు వీటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్. ఏబి యొక్క కరస్పాండింగ్ సైడ్ ఏబిసి యొక్క కరస్పాండింగ్ సైడ్ ఏబికి డిఈ అవుతుంది కదా. ఏబి బై డిఈ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ అవుతుంది. మనం ఇక్కడ వరకు తీసుకున్నట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. పెరిమీటర్ ఆఫ్ ఏబిసి ఏమనుకున్నాం? 30 అనుకున్నాం కదా. అంటే 30 బై 20 ఈక్వల్ టు ఏబిని మనం 12 అనుకున్నాం. 12 బై డిఈ. 0 0 గెట్స్ క్యాన్సిల్. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3 ఇంటూ డిఈ 3 ఇంటూ డిఈ ఈక్వల్ టు 2 into 12. Okay, then DE equal to 2 into 12 by 3 అవుతుంది. 3 table 12 4 times 2 4s are 8 centimeters. Therefore AB కి కరస్పాండింగ్ సైడ్ అంటే 12 సెంటీమీటర్స్. ఫస్ట్ ట్రయాంగిల్లో ఒక సైడ్ 12 సెంటీమీటర్స్ అయితే సెకండ్ ట్రయాంగిల్లో దాని యొక్క కరస్పాండింగ్ సైడ్ యొక్క లెంత్ 8 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. థర్డ్ ప్రాబ్లం, a girl of height 90 centimeters is walking away from the base of a lamp post at a speed of 1.2 meters per second. If the lamp post is 3.6 meters above the ground, find the length of her shadow after 4 seconds. ఇక్కడ మనకి ఒక గర్ల్ ఉంది. ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుందాం. ఇక్కడ ఒక ల్యాంప్ పోస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిని మనం ల్యాంప్ పోస్ట్ అనుకుందాం. దీని యొక్క హైటు 3.6 మీటర్స్. ఓకే, దీని నుంచి మనకి ఒక గాలు ఇటువైపు దానికి ఆపోజిట్ వైపు నడుచుకుంటూ వెళ్తుంది. ఎంత స్పీడ్తో? 1.2 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో నడుస్తూ వెళ్తుంది అనమాట. 4 సెకండ్స్లో ఆ గాలు ఇక్కడకు వచ్చింది అనుకుందాం. మనకి ల్యాంప్ ఇక్కడ ఉంది కాబట్టి మనకి షాడో ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది షాడో. ఫర్ ఎగ్జాంపుల్ గాల్ని మనం సిడి అనుకుందాం. నెక్స్ట్ డిఈ ఈజ్ ద షాడో ఆఫ్ ద గాల్. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఎక్స్ అనుకుందాం. అలాగే ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ రాద్దాం. గాల్ యొక్క హైట్ కూడా ఇవ్వడం జరిగింది 90 సెంటీమీటర్స్. అంటే మనకి ఈ గాలు ల్యాంప్ పోస్ట్ నుంచి ఇంత దూరం కదిలింది.
ఓకే, ఫస్ట్ ఇది లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ల్యాంప్ పోస్ట్ నుంచి ఆ గాలికి ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనం లెట్ ఏబి ఈక్వల్ టు మనకి ల్యాంప్ పోస్ట్, దీని హైట్ ఇవ్వడం జరిగింది 3.6 meters. నెక్స్ట్ సిడి ఈజ్ గోల్, హైట్ ఆఫ్ గాల్, ఇది 90 centimeters ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ప్రాబ్లం చేసేటప్పుడు ఇచ్చిన మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకే యూనిట్లో ఉండేటట్లు చూసుకోవాలి. ఇక్కడ ల్యాంప్ పోస్ట్ యొక్క హైట్ ఏమో మీటర్స్లో ఇవ్వడం జరిగింది, గాలి యొక్క హైట్ ఏమో సెంటీమీటర్స్లో ఇవ్వడం జరిగింది. రెండింటిని ఒకే యూనిట్స్లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఈ 3.6 మీటర్, 1 మీటర్ ఈక్వల్ టు 100 centimeters కాబట్టి మనం 3.6ని 100తో మల్టిప్లై చేస్తే 360 centimeters అవుతుంది. అంటే దిస్ ఈక్వల్ టు 360 centimeters. ఇప్పుడు రెండు ఒకే యూనిట్స్లో ఉన్నాయి. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద గాల్ కూడా ఇవ్వడం జరిగింది కదా. స్పీడ్ ఆఫ్ ద గాల్ ఈక్వల్ టు 1.2 meters per second. అంటే ఒక సెకండ్లో ఆమె 1.2 meters ట్రావెల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎన్ని సెకండ్స్ తర్వాత మనం ఆ గాలి యొక్క షాడోని ఫైండ్ అవుట్ చేయాలి? 4 seconds. అంటే 1 secondకి 1.2 meters ట్రావెల్ చేస్తే 4 secondsకి ఎంత అవుతుంది? 1.2 into 4 or 4 into 1.2 అవుతుంది కదా. therefore డిస్టెన్స్ బిట్వీన్ ద ల్యాంప్ పోస్ట్ అండ్ గాల్ ఈక్వల్ టు, అంటే దాన్ని బీడీ అనుకున్నాం కదా, ఎంత అవుతుంది? 4 into 1.2 అవుతుంది. therefore దట్ ఎంప్లాయిస్ బీడీ ఈక్వల్ టు, అంటే ఈ బీడీ అనేది ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ద ల్యాంప్ పోస్ట్ అండ్ ద గాల్ ఆఫ్టర్ 4 seconds ఈక్వల్ టు 4 into 1.2 ఈక్వల్ టు 4.8 meters. అయితే దీన్ని కూడా మనం సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసినట్లయితే 480 centimeters అవుతుంది. 480 centimeters. ఇక్కడ మనం వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డిఈ. ఈ డిఈ అనేది ఏంటి? లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద గాల్ అనమాట. ఓకే, ఇక్కడ మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం డిఈని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి 2 triangles ఉన్నాయి. ఆ 2 trianglesని కంపేర్ చేద్దాం. మనకి ఇక్కడ యాంగిల్స్ ఎప్పుడు కూడా 90 degrees ఉంటాయి కదా బేస్కి, అంటే గ్రౌండ్ లెవెల్కి ల్యాంప్ పోస్ట్ ఎప్పుడు 90 degreesతో ఉంటుంది. అట్లాగే గాల్ కూడా 90 degrees యాంగిల్లో మనం నించుంటుంది కదా. కాబట్టి ఫస్ట్ ఈ 2 trianglesని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ అండ్ ట్రయాంగిల్ సిడిఈ మనకి ఏ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయో చూద్దాం. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది. అవి రెండు 90 degrees కాబట్టి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 90 degrees. అట్లాగే ఇక్కడ రెండు ట్రయాంగిల్స్లో ఈ అనేది కామన్ యాంగిల్. రెండు ట్రయాంగిల్స్ ఉంది కదా, యాంగిల్ ఈ ఈక్వల్ టు యాంగిల్ ఈ, దిస్ ఈజ్ కామన్ యాంగిల్. కాబట్టి ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్లో 2 angles, మరొక ట్రయాంగిల్లో 2 anglesకి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆ 2 triangles సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి బై ద క్రిటీరియన్ ఆఫ్ ఏఏ సిమిలారిటీ. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ సిడిఈ బై ద రూల్ ఆఫ్ ఏఏ సిమిలారిటీ. ఓకే, 2 triangles సిమిలర్గా ఉంటే అందులో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఓకే, వీటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ తీసుకున్నాం. ఇది కూడా మనకు తెలుసు కదా, 480 centimeters. నెక్స్ట్ ఇదేమో 360 centimeters. మనం ఈ మీటర్స్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తే ఇప్పుడు అన్ని వాల్యూస్ మనకి సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి ఓకే, వీటి యొక్క రేషియోస్ తీసుకుందాం, సైడ్స్ యొక్క రేషియో. ఓకే, దట్ ఎంప్లాయిస్ ఏబిఈ ట్రయాంగిల్లో బిఈ బై డిఈ అవుతుంది కదా. అవి రెండు కరస్పాండింగ్ సైడ్స్, అంటే బిఈ బై డిఈ ఈక్వల్ టు ఏబి బై సిడి అవుతుంది. వీటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి బిఈ వాల్యూ అంటే బి నుంచి ఈ వరకు ఉన్న లెంత్ 480 ప్లస్ ఎక్స్ అవుతుంది. ఆ రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది కదా, అంటే ఎక్స్ ప్లస్ 480 బై మనకి డిఈ వాల్యూ ఎక్స్ అవుతుంది ఈక్వల్ టు ఏబి వాల్యూ 360 బై సిడి వాల్యూ 90.
0 0 gets cancel. 9 table 1 time 4 times. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే x ఇంటూ 4 అంటే 4x అవుతుంది ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 480 ఎక్స్ ప్లస్ 480 అవుతుంది. ఓకే, మనకి వేరియబుల్స్ అన్నింటినీ మనం ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చినట్లయితే 4x ప్లస్ ఎక్స్ మనం ఎల్హెచ్ఎస్లో తీసుకొస్తే మైనస్ ఎక్స్ అవుతుంది ఈక్వల్ టు 480. 4x మైనస్ ఎక్స్ 3x అవుతుంది. అంటే దట్ ఇంప్లైజ్ 3x ఈక్వల్ టు 480. దెన్ x ఈక్వల్ టు 480 బై 3. 3 టేబుల్ 480లో 160 అంటే మనకి x ఈక్వల్ టు 160 సెంటీమీటర్స్ వచ్చింది. మనం దీన్నే మీటర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే 100తో డివైడ్ చేయాలి. 100లో 2 జీరోస్ ఉంటాయి కాబట్టి 2 ప్లేసెస్ ముందుకు వస్తుంది పాయింట్ అంటే 1.6 meters. Therefore length of the shadow of the girl equal to 1.6 meters after 4 seconds. Fourth problem, CM and RN are respectively medians of similar triangles, triangle ABC and triangle PQR. Prove that triangle AMC is similar to triangle PNR and CM by RN equal to AB by PQ. Triangle CMB is similar to triangle RNQ. మనకి ఇచ్చింది ఏంటి? ఫస్ట్ ప్రూఫ్ చేద్దాం. గివెన్ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఇవ్వడం జరిగింది. ఏంటవి? ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. నెక్స్ట్ మనకి ఈ సిఎం అండ్ ఆర్ఎన్ ఆర్ మీడియన్స్. ఈ సిఎం ఆర్ఎన్ అనేది రెండు ఆ ట్రయాంగిల్స్లో మీడియన్స్ అయితే, మీడియన్స్ అంటే తెలుసు కదా, ఒక ట్రయాంగిల్లో ఒక వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్కి జాయిన్ చేసిన లైన్ సెగ్మెంట్ మనం మీడియన్గా చెప్పుకుంటాం. అంటే మీడియన్ అనేది ఆపోజిట్ సైడ్ని ఏం చేస్తుంది? బైసెక్ట్ చేస్తుంది. అంటే రెండు ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇవి రెండు ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. అట్లాగే ఆర్ఎన్ కూడా మీడియన్ కాబట్టి ఇవి రెండు ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనకి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు అందులో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అట్లాగే ఇంక్లూడెడ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఓకే, ఇందులో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి అనుకుందాం. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి అండ్ ఈ యాంగిల్స్ యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ ఏమవుతాయి? ఏసీ కదా, ఏసీ బై పిఆర్. ఈ రేషియో ఏపీ బై పీక్యూకి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ని డినామినేటర్ని హాఫ్తో మల్టిప్లై చేస్తాను. దానివల్ల విలువలో ఏం మార్పు ఉండదు కదా, ఎందుకంటే మనం న్యూమరేటర్ని డినామినేటర్కి ఒకే ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏబి బై హాఫ్ ఇంటూ పీక్యూ. ఓకే, ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు అంటే ఏబిలో హాఫ్ అంటే ఏఎం అని రాయొచ్చు కదా, అంటే ఏఎం. అట్లాగే పీక్యూలో హాఫ్ అంటే పిఎన్ అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి ఈ రెండు ట్రయాంగిల్స్లో అంటే ఇన్ ట్రయాంగిల్ ఏఎంసి కమా ట్రయాంగిల్ పిఆర్ఎన్ మనకి ఏమి ఈక్వల్గా ఉన్నాయి? యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి అయింది, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి అయింది. అట్లాగే వాటి ఇంక్లూడెడ్ సైడ్స్ ఒకే రేషియోలో ఉన్నాయి కదా. ఏసీ బై పిఆర్, ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు ఏఎం బై పిఎన్. ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ వేరొక ట్రయాంగిల్లో యాంగిల్కి ఈక్వల్ అయ్యి వాటి యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఏ క్రిటీరియన్ బేస్ చేసుకుని? ఎస్ఏఎస్ క్రిటీరియన్స్ కదా. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏఎంసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిఆర్ఎన్ బై ఎస్ఏఎస్ సిమిలారిటీ. ఓకే, మనం ఫస్ట్ది ప్రూఫ్ చేసాం. ఇప్పుడు సెకండ్ వన్ తీసుకుందాం. we have to prove CM by RN equal to AB by PQ. ఆల్రెడీ మనకి
ఈ ట్రయాంగిల్ సిమిలర్ అని వచ్చాయి కదా. సిన్స్ ట్రయాంగిల్ AMC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PNR కాబట్టి అంటే మనం ఏం రాయొచ్చు, CM/RN ఈక్వల్ టు AM/PN అని రాయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ RHSలో ఉన్న ఫ్రాక్షన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని 2 మల్టిప్లై చేస్తున్నాను. అంటే అప్పుడు ఏమవుతుంది, CM/RN ఈక్వల్ టు 2 ఇంటూ AM బై 2 ఇంటూ PN. దట్ ఈస్ CM/RN ఈక్వల్ టు ఏఎంని 2తో మల్టిప్లై చేస్తే దానికి డబుల్ అవుతుంది. ఇక్కడ మనకి AM ఈజ్ ఈక్వల్ టు BM కాబట్టి అంటే 2 ఇంటూ AM ఈజ్ ఈక్వల్ టు AB అని రాయొచ్చు మనం. అంటే AB. అట్లాగే PNని డబుల్ చేస్తే PQ వస్తుంది కదా, PQ. దిస్ ఈజ్ సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రూఫ్ చేద్దాం. మనకు ఆల్రెడీ ట్రయాంగిల్ ABC సిమిలర్ టు ట్రయాంగిల్ PQR ఇచ్చాడు కదా. కాబట్టి అందులో కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, కరెస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. మనం యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q అని రాయొచ్చు. యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q అండ్ వాటి యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ కూడా ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే BC/QR ఈక్వల్ టు AB/PQ. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లంలో ఏం చేస్తామో అదే చేస్తాం. అంటే ఇక్కడ RHSలో ఉన్న న్యూమరేటర్ని డినామినేటర్ని హాఫ్తో మల్టిప్లై చేసినట్లయితే అంటే BC/QR ఈక్వల్ టు హాఫ్ ఇంటూ AB బై హాఫ్ ఇంటూ PQ. దట్ ఇంప్లైస్ BC/QR ఈక్వల్ టు ABలో హాఫ్ని మనం BM ఆర్ MB అని రాయొచ్చు కదా. అంటే BM బై అలాగే PQలో హాఫ్ అంటే QN అని రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకున్నట్లయితే అంటే ఇన్ ట్రయాంగిల్ CMB ట్రయాంగిల్ PNQ ఈ రెండిట్లోని మనకి యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ Q అయ్యింది అండ్ ఇంక్లూడెడ్ సైడ్స్ ఒకే రేషియోలో ఉన్నాయి. అంటే BC/QR ఈక్వల్ టు BM/QN అయింది. ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ మరొక ట్రయాంగిల్లో ఒక యాంగిల్కి ఈక్వల్ అయ్యి ఆ యాంగిల్స్ యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ ఒకే రేషియోలో ఉన్నట్లయితే వాటి యొక్క ప్రపోర్షన్లో ఉన్నట్లయితే అవి 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ బై ద రూల్ ఆఫ్ SAS సిమిలారిటీ. దేర్ఫోర్ ట్రయాంగిల్ CMB is similar to triangle PNQ by SAS similarity. Diagonals AC and BD of a trapezium ABCD with AB is parallel to DC intersect each other at the point O. Using the criteria of similarity of 2 triangles show that OA/OC equal to OB/OD. ఇక్కడ మనకి ABCD అనేది ఒక ట్రెపీజియం. ఓకే, ఈ ట్రెపీజియంలో మనకి AB ఈజ్ ప్యారలల్ టు CD ఆర్ DC అంటే ఇవి 2 ప్యారలల్ సైడ్స్. నెక్స్ట్ వీటి యొక్క డయాగోనల్స్ అంటే AC అండ్ BD intersect at the point O. We have to show that OA/OC equal to OB/OD. Okay, ఇక్కడ ABCD is a trapezium in which ఏవి ప్యారలల్గా ఉన్నాయి, AB is parallel to DC. ఇక్కడ మనకు కొన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వాయి. వాటిలో ట్రయాంగిల్ OABని OCDని కంపేర్ చేద్దాం ఒకసారి. ఇన్ ట్రయాంగిల్ OAB అండ్ OCD
ఏమైనా యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయేమో చూద్దాం. మనకి ఇవి రెండు ప్యారలల్ సైడ్స్. నెక్స్ట్ ఈ ఏసీని మనం ట్రాన్స్వర్సల్గా భావించినట్లయితే ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి. ట్రాన్స్వర్స్కి ఆపోజిట్గా ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ అవి ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు ఇవి రెండు ప్యారలల్గా ఉన్నప్పుడు అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి. అట్లాగే దీన్ని బీడీని మనం ట్రాన్స్వర్సల్గా తీసుకున్నట్లయితే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి. ఇవి రెండు ఏ బేస్ మీద చెప్పాం? ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఏంటవి? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అంటే యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఓడి. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, ఇప్పుడు ఏమైంది? మనకి ట్రయాంగిల్ ఓఏబిలో 3 యాంగిల్స్, ట్రయాంగిల్ ఓసిడిలో 3 యాంగిల్స్కి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి బై ద రూల్ ఆఫ్ ఏఏఏ సిమిలారిటీ. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఓసిడి, ఏఏఏ సిమిలారిటీ. ఓకే, మనకి సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి కాబట్టి ఏం రాయొచ్చు? OA by OC, that implies OA by OC is equal to OB by OD. Hence proved. Sixth problem, AB, CD, PQ are perpendicular to BD. AB equal to X, CD equal to Y and PQ equal to Z, then prove that 1 by X plus 1 by Y equal to 1 by Z. One of the important problem. Okay, ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇది ప్రూఫ్ చేస్తాం. ఫస్ట్ మనం ట్రయాంగిల్ ఏబిడి తీసుకున్నట్లయితే అందులో మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఏబిడి ఒకటి, పిక్యూడి ఒకటి. ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. అంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్ పిక్యూడి, ఈ రెండిట్లోని ఏమేమి ఈక్వల్గా ఉన్నాయో చూద్దాం. మనకి రెండిట్లోని డి ఈజ్ ద కామన్ యాంగిల్ కదా, రెండు ట్రయాంగిల్స్లో ఉంది కదా. యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ డి కామన్ యాంగిల్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ రైట్ యాంగిల్స్ ఉన్నాయి గివెన్ కదా. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ 90 degrees. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ మరొక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్కి ఈక్వల్గా ఉంటే అవి రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి బై ద రూల్ ఆఫ్ ఏఏ సిమిలారిటీ. దట్ ఎంప్లాయిస్ ట్రయాంగిల్ ఏబిడి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూడి, ఏఏ సిమిలారిటీ. ఓకే, 2 ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉంటే అందులో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి కాబట్టి మనం వీటి యొక్క సైడ్స్ యొక్క రేషియోస్ తీసుకున్నాం. ఓకే, అంటే డిక్యూ బై డిబి. అంటే మీరు ఏ ఆర్డర్లో అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ చిన్న ట్రయాంగిల్లో ఈ ఫస్ట్ లెంత్ సైడ్ డిక్యూ తీసుకున్నాను. డిక్యూ బై పెద్ద ట్రయాంగిల్లో సైడ్ ఏమవుతుంది? బీడిఆర్ డిబి. బీడి ఈక్వల్ టు పిక్యూ బై ఏబి. ఇప్పుడు మనం పిక్యూ వాల్యూ తెలుసు, ఏబి వాల్యూ తెలుసు కదా. అంటే డిక్యూ బై బీడి ఈక్వల్ టు పిక్యూ అంటే ఏంటి? జెడ్ కదా, జెడ్ బై ఎక్స్. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్లో కూడా మనకి 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ రెండింటినీ కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ పిక్యూబి ట్రయాంగిల్ సిడిబి.
ఈ రెండిట్లో ఏం యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి? యాంగిల్ బి అనేది రెండిట్లో కామన్గా ఉంది కదా, అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ బి, కామన్ యాంగిల్, అండ్ ఇక్కడ మనకి యాంగిల్ క్యూ ఈక్వల్ టు యాంగిల్ డి, అవి 90 degrees గివెన్ కదా, యాంగిల్ క్యూ ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 90 degrees గివెన్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్, ఈ మొత్తం ట్రయాంగిల్ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. దట్ ఇంప్లైస్ ట్రయాంగిల్ పిక్యూబి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ సిడిబి. మనకి ఏంటి రూలు? ఏఏ సిమిలారిటీ. కాబట్టి వాటి యొక్క కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే బీక్యూ బై బీడి, బీక్యూ బై బీడి ఈక్వల్ టు పీక్యూ బై సిడి. ఇప్పుడు పీక్యూ వాల్యూ సిడి వాల్యూ తెలుసు కాబట్టి వాటిని రీప్లేస్ చేసినట్లయితే బీక్యూ బై బీడి ఈక్వల్ టు జెడ్ బై వై, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 1 అని ఈక్వేషన్ 2ని యాడ్ చేసినట్లయితే అంటే ఈక్వేషన్ 1 ప్లస్ 2 ఎంప్లాయిస్ ఫస్ట్ ఎల్హెచ్ఎస్ యాడ్ చేయాలి. అంటే డిక్యూ బై బీడి, డిక్యూ బై బీడి ప్లస్ ఇందులో ఎల్హెచ్ఎస్ బీక్యూ బై బీడి ఈక్వల్ టు, ఇప్పుడు ఆర్హెచ్ఎస్లో యాడ్ చేసినట్లయితే జెడ్ బై ఎక్స్, జెడ్ బై ఎక్స్ ప్లస్ జెడ్ బై వై. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే రెండింటికి డినామినేటర్లో బీడీనే ఉంది కదా, అంటే బీడీ ఇక్కడ డిక్యూ ప్లస్ బీక్యూ అవుతుంది. ఈక్వల్ రెండిట్లో మనకి న్యూమరేటర్స్లో జెడ్ ఉంది కాబట్టి జెడ్ కామన్ తీసినట్లయితే 1/x ప్లస్ 1/y అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం, డిక్యూ ప్లస్ బీక్యూ, డిక్యూ ప్లస్ బీక్యూ ఈ రెండు యాడ్ చేస్తే మనకి బీడీ వస్తుంది కదా, కాబట్టి మనం న్యూమరేటర్లో బీడీ అని రాయొచ్చు. బీడీ బై ఆల్రెడీ డినామినేటర్లో బీడీ ఉంది ఈక్వల్ టు జెడ్ ఇంటూ 1/x ప్లస్ 1/y. బీడీలో బి 1 టైం కట్ అవుతుంది కదా, బీడీలో బీడీ అంటే 1 అవుతుంది. ఇది ఈక్వల్ టు జెడ్ ఇంటూ 1/x ప్లస్ 1/y. ఇక్కడ జెడ్ అనేది ఈ ఫ్యాక్టర్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఎల్హెచ్ఎస్ఎల్కి తీసుకొస్తే డివిజన్ చేస్తుంది. అంటే దట్ ఇంప్లైజ్ 1/z ఈక్వల్ టు 1/x ప్లస్ 1/y. హెన్స్ ప్రూవ్డ్. Seventh problem. A flagpole of 4 meters tall casts a shadow 6 meters. At the same time, a nearby building casts a shadow of 24 meters. How tall is the building? అంటే 4 meters హైట్ ఉన్న ఒక ఫ్లాగ్ పోస్ట్ మనకి 6 meters షాడోని ఫామ్ చేస్తుంటే అదే సమయంలో దాని దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్ 24 meters లెంత్ ఉన్న ఒక షాడోని ఫామ్ చేస్తుంది. అయితే వీ హ్యావ్ టు ఫైండ్ ద హైట్ ఆఫ్ బిల్డింగ్. ఓకే, మనకి ఇచ్చిన డేటా ఆధారంగా డయాగ్రామ్ వేసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఫ్లాగ్ పోల్ అనుకుందాం, ఏబీ ఈజ్ ఫ్లాగ్ పోల్. అప్పుడు మనకి షాడో ఫామ్ అవుతుంది కదా గ్రౌండ్ మీద, అది బీసీ అనుకుందాం. ఓకే, అట్లాగే అట్ ద సేమ్ టైం ఒక బిల్డింగ్ ఉంది నియర్ బై, దాన్ని పీక్యూ అనుకుందాం. పీక్యూ ఈజ్ ద బిల్డింగ్ అండ్ క్యూఆర్ ఇట్స్ షాడో. వీటి యొక్క మెజర్మెంట్స్ ఏమి ఇచ్చాడు? ఫ్లాగ్ పోల్ యొక్క హైట్ 4 meters అండ్ లెంత్ ఆఫ్ ద షాడో ఈజ్ 6 meters. నెక్స్ట్ లెంత్ షాడో ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ 24 meters. వీ హ్యావ్ టు ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. ఓకే, ఈ రెండింటిని మనం కంపేర్ చేద్దాం. ట్రయాంగిల్స్ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్. మనకి ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇక్కడ 90 degrees ఉంటుంది. అంటే ఫ్లాగ్ పోల్ బిల్డింగ్ మనకి గ్రౌండ్తో 90 degrees యాంగిల్లో ఉంటాయి కాబట్టి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ మనకి ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఒకే సమయంలో మనకి సన్ రేస్ చేసే యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, అంటే
యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి, యాంగిల్స్ ఫార్మ్డ్ బై సన్ రేస్ ఎట్ ద సేమ్ టైం కదా, ఒకే సమయంలో ఒకే యాంగిల్స్ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ మరొక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్కి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. రూల్ ఏంటి మనకి? ఏఏ సిమిలారిటీ. ఓకే, ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి కాబట్టి ఏబి బై పిక్యూ, బీసీ బై క్యూఆర్. మనకి తెలిసిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏబి 4, పీక్యూని మనం హెచ్ అనుకున్నాం. అట్లాగే పీక్యూ 6, క్యూఆర్ 24. 6 టేబుల్ 1 టైం అండ్ 4 టైమ్స్. మనం క్రాస్ మల్టిప్లికేషన్ అంటే మనకి ఏమొచ్చింది? 4/h ఈక్వల్ టు 1/4. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే h1s are h ఈక్వల్ టు 4 4s are 16 meters. Therefore, height of the building is 16 meters. Next, 9th problem. AX and DY are altitudes of 2 similar triangles, triangle ABC and DEF. Prove that AX by DY equal to AB by DE. అంటే రేషియో అంటే డివిజనే కదా. AX is to DY equal to AB is to DE. ఓకే, మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ABC అనే ఒక ట్రయాంగిల్, అట్లాగే డిఈఎఫ్ అనే మరొక ట్రయాంగిల్. ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. నెక్స్ట్ ఏఎక్స్ డివై అనేవి వీటి యొక్క ఆల్టిట్యూడ్స్. ఆల్టిట్యూడ్ అంటే తెలుసు కదా, ఒక ట్రయాంగిల్లో ఒక వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ మనం ఆల్టిట్యూడ్ అంటాం. అంటే ఇందులో ఆల్టిట్యూడ్ ఏఎక్స్, ఇందులో ఆల్టిట్యూడ్ మనకి డివై. ఇవి రెండు ఆల్టిట్యూడ్స్. ఓకే, వీ హ్యావ్ టు షో దట్ ఏఎక్స్ ఈజ్ టు డివై ఈక్వల్ టు ఏబి ఈజ్ టు డిఈ. ఓకే, ఫస్ట్ మనకి ట్రయాంగిల్ ఏబిసి డిఈఎఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి మనకి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ అవుతుంది కదా. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ, ఎందుకంటే ఏబిసి డిఈఎఫ్లో సిమిలర్ ట్రయాంగిల్స్. దీన్ని 1 అనుకుందాం. ఇప్పుడు మనం ఏబిఎక్స్ డిఈవై ఆ 2 ట్రయాంగిల్స్ని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిఎక్స్ అండ్ ట్రయాంగిల్ డిఈవై మనకి ఈక్వేషన్ 1 నుంచి మనం యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ అని రాయొచ్చు కదా. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ బై 1. అట్లాగే యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ వై, ఆ రెండు 90 degrees కదా. యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ వై ఈక్వల్ టు 90 degrees. ఎందుకని? ఏఎక్స్ డివై అనేవి రెండు ఆల్టిట్యూడ్స్ అంటే హైట్స్ అనమాట. అవి రెండు బేస్తో 90 degrees యాంగిల్ చేస్తాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్, సెకండ్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్కి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు కూడా ఏమవుతాయి? సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. దట్ ఇంప్లైజ్ ట్రయాంగిల్ ఏబిఎక్స్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈవై. ఇక్కడ ఏఏ సిమిలారిటీని యూజ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి కదా, అంటే ఒకే రేషియోలో ఉంటాయి కాబట్టి మనం రేషియో తీసుకుందాం. అంటే ఫస్ట్ ట్రయాంగిల్లో ఏఎక్స్ బై డివై కదా, ఏఎక్స్ బై డివై, ఏఎక్స్ బై డివై ఈక్వల్ టు నెక్స్ట్ ఏబి బై డిఈ అని రాయొచ్చు కదా. ఏబి బై డిఈ, దీన్నే మనం ఈజ్ టూలో రాస్తాం. అంటే ఏఎక్స్ ఈజ్ టు డివై ఈక్వల్ టు ఏబి ఈజ్ టు డిఈ. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఎక్సర్సైజ్ నెంబర్ 8.2లో మరికొన్ని సమ్స్ ఉన్నాయి. అవి 3 కూడా మనకి కన్స్ట్రక్షన్స్కి సంబంధించినవి. మనం నెక్స్ట్ వీడియోలో కన్స్ట్రక్షన్ మీద ఒక వీడియో చేద్దాం. ఓకే, మనకి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే
మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే వాళ్ళకి షేర్ చేయండి.